దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. న్యూ ఆలివ్ ఛానల్కి స్వాగతం. సహోదరుడా, నీ జీవితము ఎండిపోయిందా? నీ సంపాదన ఎండిపోయిందా? నీ ప్రార్థన జీవితము ఎండిపోయిన స్థితిలో ఉందా? నీ సేవా జీవితము ఎండిపోయిన స్థితిలో ఉందా? ఆకులు రాలిన చెట్టు వలె ఉందా? అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కీర్తనలు 1వ అధ్యాయము 3వ వచనం ప్రకారము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఎలా ఫలించే చెట్టులా మారాలో విను. పరిశుద్ధ గ్రంథంలో కీర్తన భాగము 1వ అధ్యాయము 3వ వచనము. అతడు నీటి కాలువల యొరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయినదంతయు ఫలించును. ఇక్కడ దేవుడు మనిషిని చెట్టుతో పోలుస్తున్నాడు. ఈ నాటబడిన చెట్టు ఎక్కడుందంటే నీటి కాలువల యొరను నాటబడింది. ఎడారిలో కాదు, అరణ్యంలో కాదు, కానీ నీటి కాలువల యొరన నాటబడినదై ఉండాలి. నీళ్లు ఎప్పుడు పారుతున్న చోట నాటబడినదై ఉండాలి. చదవబడిన లేఖన భాగంలో 3 అంశాలను ధ్యానిద్దాం. అందులో మొట్టమొదటి మాట ఏంటంటే నీటి కాలువల యొరను నాటబడినదై. లేఖనము మనకు తెలియజేసిన రీతిగా నీటి కాలువల యొరను నాటబడినదై. నీ రూట్ ఎక్కడా అని అడుగుతా ఉన్నాడు. చెట్టు బలము కొమ్మల్లో లేదు, కానీ వేర్లలో ఉంది. చెట్టు యొక్క బలము కొమ్మలలో లేదు, కానీ దాని బలం ఎక్కడ ఉంటుందంటే భూమి లోపల వేరులో ఉంటుంది. ఆ వేరు లోతుకు వెళ్ళిన కొలది ఆ చెట్టు బలంగా ఏపుగా పెరిగి ఫలిస్తూ ఉంది. ఈరోజు చాలామంది క్రైస్తవులు టీవీలకే హత్తుకపోయి వారి జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు. మరికొందరైతే ఫోన్లోనే గడుపుతూ వారి జీవితాన్ని నాశనము చేసుకుంటూ ఉన్నారు. మరికొందరైతే రోడ్డు ప్రక్కన నాటబడిన వారుగా ఉంటున్నారు. వారి జీవితాలు వస్తూ పోతున్నటువంటి ప్రయాణ సాధనములు ద్వారా త్రొక్కబడతా ఉన్నారు. ఈరోజు నువ్వెక్కడ నాటబడ్డావు? ప్రతిరోజు వాక్యము చదువుతున్నావా? ప్రార్థన చేస్తూ ఉన్నావా? మందిరానికి వెళుతున్నావా? నీవు నీటి కాలువల దగ్గర ఉంటే నీకు కరువు రాదు. 2వ అంశము ఆకువాడక. ఆకువాడక అంటే ఎల్లప్పుడూ పచ్చగా ఉంటుంది. ఈ చెట్టు ఎప్పుడు పచ్చగా ఉంటుందంటే ఎల్లప్పుడూ నీటి కాలువల ఒరన నాటినప్పుడు. ఎండాకాలంలో అది ఆ ఆకులు రాలిపోతూ ఉంది, సీజన్గా మారిపోతూ ఉంటుంది. కానీ నీటి కాలువల ఎర నాటబడిన చెట్టు మాత్రము నిరంతరము ఆ ఆకు వాడక తన కాలమందు ఫలాలు ఇచ్చిన రీతిలో ఉంటుంది. నీ జీవితంలో సీజన్ వద్దు. డబ్బు ఉన్నప్పటికీ చర్చికి వెళ్ళు. నువ్వు అన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు మందిరానికి పోవడం కాదు. అన్ని కలిగి ఉన్నప్పుడు నువ్వు ఆయనను ఆరాధించడం కాదు. నువ్వు అన్నీ కలిగి ఉన్నప్పుడు అందరితో సహవాసం ఉండడం కాదు. కానీ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, రోగం వచ్చినా నీ ఆకు వాడకూడదు. అనగా విశ్వాసంలో స్థిరపడాలి. నువ్వు కష్టం వచ్చినా, దుఃఖం వచ్చినా, వేదన వచ్చినా, భయం వచ్చినా నీ ఆకు వాడకుండా ఉండాలంటే నీ యొక్క వేరు విశ్వాసము లోతుగా ఉండాలని జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మన విశ్వాస స్థితి ఎలాగుందో మనము పరిశీలన చేసుకుందాం. 3వ అంశము తన కాలమందు ఫలమిచ్చు చెట్టు. టైంకి ఫ్రూట్స్ వస్తుంటాయి. ఎలాగంటే దేవుడు అంటున్నాడు తన కాలమందు ఫలమిస్తుంది. నీవు అనుకున్న టైంకి కాదు, కానీ దేవుడు నిర్ణయించిన సమయానికి తగిన ఫలాలను దేవుడు అనుగ్రహిస్తారు. మనము పదే పదే మొర పెడతా ఉంటాం, కానీ తగిన కాలమందు దేవుడు నీకు తగిన ఫలం ఇస్తాడు. అందుకోసమనే తల్లి అయినటువంటి మరియా యేసుక్రీస్తును ఆ ద్రాక్ష రసము అయిపోయింది అన్నప్పుడు నా సమయం ఇంకా రాలేదు అని చెప్పిన రీతిగా మనము త్వరపడుతూ ఉంటాం. వెంటనే ఉద్యోగం రావాలని, వెంటనే వివాహం కావాలని, వెంటనే
నాకు మంచి ఇల్లు కావాలని, ఒక ఉన్నతంగా జీవించాలని మనము ఆశపడుతూ ఉంటాం. కానీ తగిన సమయము మందు దేవుడు మనలను హెచ్చిస్తూ ఉంటాడు. ఫలించడానికి దేవుడు మనలను సిద్ధపరుస్తూ ఉంటాడు. సిద్ధపరిచే సమయంలో మనము ఆయనకు ఆనుకొని ఉండాలి. ఆయన సన్నిధిలో మొరపెడుతూ ఆయన ఇస్తున్నటువంటి ప్రతి అవకాశంలో పాలుభాగస్తులు కావాలి. ఫలము లేదు అంటే ప్రాబ్లము చెట్టులో లేదు, రూటులో ఉంది. ఒకవేళ మనం చెక్ చేసుకుందాం. మనము ప్రాబ్లం మీద ఫోకస్ చేస్తాం కానీ దాని లోతైన వేరును మనము ఫోకస్ చేయము. కాబట్టి దాని రూటులోకి వెళ్ళి దానిని నిర్మూలన చేసినప్పుడు దేవుడు మనలను సఫలం చేస్తాడు. పై మెరుగులు దిద్దుకొని వేషధారణ జీవితము జీవిస్తూ నేను బాగున్నానులే అని మనం అనుకుంటుంటాం. కానీ ఆ వేరును తీసివేసినట్లయితే నీవు నిత్య జీవానికి వారసుడవు అవుతావు. చివరిగా అతడు చేయనదంతయు సఫలమగునని తెలియజేసిన రీతిగా ఆయనను ఆనుకొని ఉన్నప్పుడు, మన ఏరు లోతుగా ఉన్నప్పుడు మన వ్యాపారము సఫలము, మన కుటుంబము సఫలము, మన ఉద్యోగము సఫలము, మనము చేయనదంతయు సఫలమగును. మనలను తలగా ఉంచుతాడు కానీ తోకగా ఉంచడు. కాబట్టి లోతైన వేరును కలిగి ఉండాలి. నీటి కాల్వల ఎరను నాటబడి ఎల్లప్పుడూ ఫలించే చెట్టు వలె ఉండాలి. ఆకు వాడకుండా మన జీవితం సాగిపోవాలి. అందుకోసమనే యోబు ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, తన సర్వ సంపదలు కోల్పోయినప్పటికీ, తమ కుమార్తెలను కోల్పోయినప్పటికీ ఆకు వాడని స్థితిలో ఉన్నాడు. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెనని యెహోవాకే స్తుతి కలుగును గాక అన్నాడు. ఆయన వేరు లోతుగా నీటి కాల్వల ఎరున నాటబడిన స్థితిలో ఉన్నాడు. కాబట్టి ఎన్నిసార్లు శ్రమలు వచ్చినా ఆయన నిలబడ్డాడు. దేవునికి సాక్షిగా ఉన్నాడు. నీతిమంతుడిగా తీర్చిదిద్దబడ్డాడు. జీవగ్రంథంలో ఆయన పేరు నీతిమంతుడని, యథార్థవర్తనుడని వాక్యం సెలవిచ్చిన రీతిగా మనము చిన్న కష్టం వచ్చినా, చిన్న బాధ వచ్చినా మనము కృంగిపోతూ ఉంటాం. కాబట్టి మన జీవితాల్లో వేరు లోతుగా ఉన్నట్లయితే మనము నిజంగా ఆకు వాడక తమ కాలమందు ఫలించి చెట్టు వలె ఉంటాం. ఆకు వాడకుండా సఫలమవుతాం. మనము చేయనదంతయు సఫలము అవుతా ఉంది. ఈ కీర్తన భాగం ద్వారా మన జీవితంలో మరి దేవుడు మాట్లాడినట్లయితే, నువ్వు నిజంగా ఆయన మాటలు యథార్థంగా నువ్వు విన్నట్లయితే, నువ్వు స్వీకరించినట్లయితే, ఈరోజే నీలో ఉన్నటువంటి వ్యర్థత అంతా తీసేసి దేవునికి సాక్షిగా నిలబడు. ఫలించి చెట్టు వలె ఉండడానికి నీవు ప్రయత్నం చేయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.